ప్రతి ఆదివారం వింటానే ఉంటారు వాక్యాలు. ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తున్నారు. అలా మన హృదయంలో భద్రపరచుకోవాలి వాక్యాన్ని, లేకపోతే చాలా కష్టం. ఎందుకు మన హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకోవాలి? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన త్వరగా వస్తున్నాడంట. నువ్వు ఏం పని చేస్తున్నావు ఆయనకి తెలుసు. నీ పనిని బట్టి ఆయన జీతం ఇస్తాడంట. మరి నేను ఎందుకు పనికిరాని వాడిని, త్రాగుబోతుని, తిరిగిపోతుని, అందరూ తీసివేసిన వాడని, అయినను దేవుడు నన్ను నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు. 150,000 మందికి యేసు ప్రభు దేవుడని ప్రకటించాను. భారతదేశం అంతా 2 సార్లు తిరిగాను. 79 మంది బాప్తిసం తీసుకున్నారు. నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎంతమంది తీసుకున్నారు నాకు తెలియదు, ఎందుకంటే నా నంబర్ ఉండదు. మరి నీ వలన ఒక్కరైనా బాప్తిసం పొందారా? ఒక్కరినైనా కనీసం ఈ ప్రోగ్రాంకి తీసుకొచ్చావా? రోజు 3 పూటల భోజనం చేస్తున్నావు, కనీసం ఒక్కడికైనా సువార్తను ప్రకటిస్తున్నావా? ప్రకటించకపోతే నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడివి కాదు. నువ్వు వేషధారణలో ఉన్నావు, నువ్వు నామకార్థంలో ఉన్నావు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు. ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. దేవుని కోసమే బ్రతుకు. ఆయన కనుదృష్టిలో నువ్వు ఉన్నావు. నువ్వేమి చేసినా ఆయన ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు ఆయన కోసం? ఆయన కోసం నువ్వేమి చేయకపోతే నీకు జీతం రాదు. ఆ జీతం అయిన తర్వాత చెప్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఆయన తలుపు తడుతున్నాడంట నీతో భోజనం చేయాలి అని. మరి నువ్వు ఆయనకి అవకాశం ఇవ్వట్లా భోజనం చేయడానికి. మరి ఇంకెవరికి అవకాశం ఇస్తున్నావు? ఆయన మాట అంటే నీకు లెక్కలేదా? ప్రతి వారం ఆయన నీతోటి మాట్లాడుతున్నాడు కదా. ఎన్నిసార్లు గద్దించినా నువ్వు లోబడకపోతే నువ్వు హఠాత్తుగా మరణిస్తావు. అప్పుడు నువ్వు నరకానికే వెళ్ళిపోతావు. ఇదేంటయా మేము ఏదో ఒక సెమీ క్రిస్మస్ పెట్టుకుంటే నువ్వు వచ్చి నరకం అంటావు, మరణిస్తానంటావు. మనం మరణించకూడదనే యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చారు. అదే క్రిస్మస్. మనం నరకానికి వెళ్ళకూడదని ఆయనే వెతుక్కుంటా వచ్చాడు మన కోసం ఇక్కడికి. అదే క్రిస్మస్. కాబట్టి ఆయనకి మాదిరికరంగా మీరు ఉండండి, లేకపోతే చాలా ప్రమాదంలో మీరు ఉన్నట్టే.